వెల్కమ్ టు సీజే టీవీ. అంతా కూడా ఏదంటే పహల్గాం సంబంధించినటువంటి ఉగ్ర దాడి సంబంధించి అసలు యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో ఇది ఒక చర్చగా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? మోడీ గారు నిన్న మాట్లాడింది మనం అందరికి కూడా చాలా స్ఫూర్తినిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతమొందించేది ఎంతవరకైనా వెళ్తాము. దానికి ఎవరైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్న దేశాలు ప్రాంతాలు ఎవరైనా కూడా మేము ఆ స్థలాలు కూడా లేకుండా చివరికి ఆ ప్లేస్ కూడా లేకుండా చేస్తాం అనేటువంటి ఒక గట్టి స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇంటర్నేషనల్ లెవెల్ వేయడం జరిగింది. ఇది ఒక ఐక్యరాజ్య సమితి కూడా ఒక మెసేజ్ లాగా వెళ్ళే పరిస్థితి ఉంది. దీనిగా ట్రంప్ కూడా స్పందించారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఏం జరుగుతుందంటారు? యుద్ధం అనేది వస్తే ఎలా ఉండబోతుందంటారు? సార్, 2-3 విషయాలు. ఇది ఒకటి ఏంటంటే, మోడీ గారి ఆధ్వర్యంలో అనేక రకమైనటువంటి దేశంలో ఉన్న జటిల సమస్యలు, అది సిఏఏ కావచ్చు, లేకపోతే కామన్ సివిల్ కోడ్ కావచ్చు, లేకపోతే మన 370 ఆర్టికల్ కావచ్చు, అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. ఈ దేశానికి మొత్తం మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఏంటంటే, తను తొందరగా పదవీకాంక్షలో నుంచి అనేక అనర్థాలని మనకు వారసత్వంగా ఇచ్చిపోయినారు. ఆనాటి అనేక చరిత్రలో తప్పులు జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే, మనం 3rd వరల్డ్ ఎకనామీ స్టేట్ గా మనం డెవలప్ అవుతా ఉన్నాం రేపు రాబోయే కాలంలో. సో 3వ ఆర్థిక అతిపెద్ద దేశం అయిన తర్వాత ఏమైతుంది అంటే, బలమైన దేశంగా దీనికి కొన్ని దేశాలు కలిసి కుట్రలు పడుతూ ఉన్నాయి. మోడీ గారిని డిస్టాబిలైజ్ చేయాలి, ఇండియాలో ఇంటర్నల్ సెక్యూరిటీ ఏదో ఉన్నట్టుగా చేయాలి, పెట్టుబడులు రాకుండా చేయాలి, ఈ రకమైన వాతావరణం సృష్టించాలి, మోడీ విశ్వవ్యాప్తంగా విశ్వనాయకుడు అయిపోతా ఉన్నారు అని ఏవో కొన్ని దేశాలు కుట్రలు బన్నే ఉంటాయి. మన పక్కన బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు. ఇక్కడ కమ్యూనిస్టులు కూడా ఆలోచించాలి చైనా విషయంలో. ఎక్కడో పుట్టిన సిద్ధాంతాన్ని కమ్యూనిస్టులు, అది చైనాలో పుట్టిందా, లేకపోతే అక్కడ ఏది చెగువేరా దగ్గర పుట్టిందా, లేకపోతే రష్యాలో పుట్టిందా, అది ఎక్కడ పుట్టిందో గానీ ఆ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి భారతదేశంలో మేము ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను పరిపాలిస్తాం. ఈ దేశంలోనే పుట్టిన జనసంఘ రూపంలో 1951లో వచ్చిన, లేదా ఈ జాతీయ భావాలతో మన బీజేపీ పార్టీ వచ్చిన, మాకు నేషనలిజం తప్ప వేరే లేదు. ఇక్కడ ఒక దేశం, ఈ దేశం యొక్క ఏ రకమైనగా ఉంది అనే దాని మీద ఆలోచనలు తప్ప మాకు ఈ ఏదో బూజు పట్టిన సిద్ధాంతాలు పట్టుకొని ఎలాంటి వాళ్ళం కాదు. అయితే నెహ్రూ గారు 2-3 విషయాలు చరిత్రలో మనకు జరిగిన తప్పులు మీ దృష్టికి తీసుకొస్తాను. 1948లో కూడా మనకు పాకిస్తాన్ తో అనేక యుద్ధం జరిగినప్పుడు ఏం చేసినాం, మనం సింధు వాటర్ అని మనం ఆపేసినాం. దెబ్బకు వాళ్ళు దిగొచ్చారు, కాలు మొక్కారు, కాలబేరానికి వచ్చారు పాకిస్తాన్. సో అప్పుడే కనుక నెహ్రూ గారు చాలా చాకచక్యంగా ఉడంబడిక చేసుకుంటే బాగుండేది. ఈయన ఏంటంటే శాంతి కాముకుడు. నేను పావురం పెట్టుకొని భుజం మీద తిరగాలి, లేకపోతే ఇక్కడ గులాబీ పువ్వు పెట్టుకొని తిరగాలి, ప్రపంచం అంతా నన్ను శాంతి దూత అనుకోవాలి, గ్రేటెస్ట్ పిఎం అనుకోవాలి. అంటే ఈ వ్యక్తిగతమైన కాంక్ష రాజులకు ఎప్పుడైతే పరిపాలకులకు వస్తుందో, కేసీఆర్ గారు కూడా ఇక్కడ కట్టడం తొందరగా కట్టాలి, అది కట్టించిన నేనే నిలబడాలి అనే వెనకటి రాజుల్లా కాకుండా వీళ్ళు విచిత్ర పోకళ్లతో పోయినారు. పోయి ఏమైపోయిందంటే, ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది, 1960లో సింధు జలాల ఒప్పందం జరిగింది. సింధు జలాల ఒప్పందము అది మన అవసరమా వాళ్ళ అవసరమా? మీరు ఒప్పందం తీసి క్లాస్ బై క్లాస్ చదవండి. సింధు జలాలు పాకిస్తాన్కి ఇవ్వడంలోని ఒప్పందంలో భారతదేశానికి ఒక్క క్లాస్ అన్న ఉపయోగం ఉందా? ఎవడో వరల్డ్ బ్యాంక్ వాడు వచ్చి బ్రోకరిజం చేస్తే, ఆయన బ్రోకర్ చెప్పి వరల్డ్ బ్యాంక్ వాడు చెప్పిన మాటలని పాకిస్తాన్ కి మొత్తం నదీ జలాలు 80% దారాదత్తం చేసే అగ్రిమెంట్ మీద నెహ్రూ కరాచీలో పోయి సంతకం పెట్టాడు ఆనాటి అయూబ్ ఖాన్ తో. ఖాన్ అని పేరుంటే చాలు ఈయనకు ఇక ఖాన్దాన్ అంతా ఒకటైపోతుంది. అందుకే అంటారు, ఆ రోజు అయూబ్ ఖాన్ కి సంతకం పెట్టి మొత్తం సింధు నది జలాలు ఇచ్చే. మన దగ్గర రాజస్థాన్ ఎడారి ఉండే, మనకు పంజాబ్ లో పంటలు పండబట్టే, మనకి నీళ్లు కావాలి, మనకు ఏది కాశ్మీర్ లో ఇప్పటి తాగునీటి కూడా కటకట్టు ఉంటది కొన్ని ఏరియాలలో. సో ఆ రకంగా ఉండే ఇవన్నీ వదిలేసి మనం సింధు నది జలాలని పాకిస్తాన్ కి ఇచ్చేసి, ఆ రోజుల్లో మీకు గుర్తుండే ఉంటుంది, నెహ్రూ జునాగఢ్ UN లో అప్లై చేస్తా అంటే, నిజాం నవాబ్ నేను UN పోతా, ఇది నేను సెపరేట్ దేశంగా ఉంటా అని, జునాగఢ్ నేను పాకిస్తాన్ లో కలుపుతా అని, ఇవన్నిటిని పటేల్ చాకచక్యంగా నెహ్రూ వేరే దేశాలలో ఉన్నప్పుడే ఆయన ఇక్కడ చక్క పెట్టేసిండు, ఆయన వస్తే చేయనీయడని పటేల్ గారు చేసినారు. అదే రకంగా కాశ్మీర్ కూడా మనం విచిత్రం చూడండి, రాజు సంతకం పెట్టినాడు, ఆయన విల్లింగ్ రిటర్న్ గా రాతపూర్వకంగా భారతదేశంలో విలీనమైన రాష్ట్రం ఏది అంటే అది కాశ్మీర్.
విచిత్రం ఏంటంటే మేము కల్పన అన్న దాన్ని జబర్దస్తి కలుపుకున్నటువంటి హైదరాబాద్ కావచ్చు, లేకపోతే జునాగఢ్ కావచ్చు, అవును. ఇవి ఆగానే ఉన్నాయి ఇప్పుడు. బాగున్నాయి. అంటే అప్పుడు ఏంటంటే ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నారు. ఆల్రెడీ ఆక్యుపేషన్ జరిగింది కదా జరిగింది పాకిస్తాన్ కదా. నుంచి. ఒక పక్కన ఇతను రాజు మనకి హ్యాండ్ ఓవర్ అవుతున్నాడు. Yes, yes. ఇదే టైంలో అక్కడ వారు చేసి పాకిస్తాన్ రావడం వల్ల ఇది అంతా అనార్థాలు. అయితే నేనేమంటానంటే ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతం కావచ్చు, హైదరాబాద్ రాష్ట్రం, ది ఎర్స్ట్ వైల్ హైదరాబాద్ రాష్ట్రం కావచ్చు, జునాగఢ్ కావచ్చు, ఈ రోజు పీస్ఫుల్ గా ఉంది. అంటే శాంతి కామికులు హిందూయిజం లో అన్నట్టు ఉన్నది. ఇప్పుడు ఎక్కడైతే ముస్లింస్ ఎక్కువ ఉన్నారో కాశ్మీర్ లో అది మాది, ముస్లింస్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆ రాష్ట్రం మాది అని పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం. అదే రకంగా ఆ ముస్లింస్ ఉన్నారు కాబట్టి ఎంఐఎం ఓవైసీ ఆ రకమైన స్టేట్మెంట్లు డిఫరెంట్ గా మాట్లాడడం. ఆయన ఒక ముస్లింలకే ప్రతినిధిలాగా, పొలిటికల్ పార్టీ ఉండొచ్చు అట్లా ఒక మతానికి చెందినటువంటి వాళ్ళనే సమూహంగా పెట్టుకొని, ముస్లిం పేరు కూడా ముస్లిం అనే పెట్టుకొని, మజ్లిస్ ఇత్తాదుల్ ముస్లిమీన్ అని పెట్టి, నా దాంట్లో నా పార్టీలో కేవలం ముస్లింలే ఎమ్మెల్యేలు ఉండాలి, కార్పొరేటర్లు ఉండాలి, నేను మాత్రమే ఎంపీగా పోవాలి, వేరే రాష్ట్రాలలో టికెట్లు ఇచ్చినా ముస్లింస్ ఉన్న దగ్గరనే నా పార్టీ పోటీ అంటే మత ప్రాతిపదికన ఏర్పడిన పార్టీ ఏది దేశంలో? ఆ మత ప్రాతిపదికన ఏర్పడి కూడా ఇటువంటి హిందుస్థాన్ లో ఎంఐఎం ఓవైసీ మాటలకు చెల్లుబాటు ఉంది. అక్బర్ 2 నిమిషాలు టైం ఇస్తే నేను హిందువులను అందరినీ చంపేస్తానని, కేటీఆర్ గారు మునీర్ లాంటి ఒక ఉగ్రవాది లాంటి జోకులు చెప్పేట ఆయన తీసుకొచ్చి పోలీస్ సెక్యూరిటీ పెట్టి ఈడ నిమాయిష్ చేయించాడు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ ఎంఐఎం ఇటువంటి ఈ దేశంలో అనర్థాలకు వీళ్ళందరూ కూడా కారణం. కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఏర్పాటు వాదం కలిగినట్టు. అయితే ఈ క్రమంలో నేను ఇంకొకటి మీకు 1960లో ఒప్పందము మనం కంప్లీట్ చేయలేదు. ఆ రోజు ఆ వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో వీళ్ళు ముగ్గురు వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి మధ్యలో కూర్చుంటే వీళ్ళిద్దరు కలిసి సంతకాలు పెట్టారు. దాంట్లో మనకు ఏ రకమైన ఉపయోగం లేదు. సరే ఆ రకమైన ఒప్పందం ఓకే. ఇవాళ వాళ్ళు ఏమంటున్నారు? సిమ్లా ఒప్పందం నేను రద్దు చేస్తాను సింధు నది జలాలు చేస్తే. చేసుకోబోయి ఇప్పుడు ఏమున్నది? ఆయన ఏం చేసుకుంటే ఏముంది? రాతపూర్వకంగా మన దగ్గర లెటర్ ఉంది. సిమ్లాలో ఏమని ఉంది? మనం బంగ్లాదేశ్ యుద్ధం గెలిచినప్పుడు ఎప్పుడు కూడా ప్రిజనర్ ఆఫ్ వార్ అంటే ప్రిజనర్స్ ఆఫ్ వార్ అని POW అంటాం. 90,000 మంది మన చేతికి చిక్కిరు, సరెండర్ అయ్యారు, మమ్మల్ని క్షమించండి అని చెప్పారు. అటువంటి ఆ ఫోటో కూడా మీకు కనిపిస్తుంది. సో అటువంటి దశలో 90,000 మందిని రిటర్న్ పాకిస్తాన్ కి శాంతి కాముకులుగా పేరు తెచ్చుకోవడానికి అవార్డు, రేపు నోబెల్ పీస్ అవార్డా ఇంకో అవార్డా, నెహ్రూ గారికి వ్యక్తిగతమైన పేరు గురించి 90,000 మందిని ఒప్పజెప్తివి సిమ్లా ఒప్పందంలో భాగంగా. సరే ఒప్పజెప్పినాం, మరి ఏం ఆశించినాం? ఒప్పజెప్పే ముందు మళ్ళా నేను మీ తెరువు రాను, కొట్లాడము, ఓన్లీ LOC దగ్గర కొంత మేరకు పెడతాం. మరి అప్పుడే POK యాడ్ చేస్తేనే నేను నీకు ఇస్తాయి 90,000 మందిని అని ఉంటే ఇవాళ POK మీద కాదు కదా. దాంతో మనకు లాభం ఏముంది? అన్ని గుట్టలే ఉంటాయి ఆడ. పిల్కిత్ ఎంత గిల్కిత్ అదే ఉంటది, అది ఎంత మంచి ప్రదేశం అండి, మినరల్ స్టేట్ అది ఆ ప్రాంతం. సో ఇట్లా POK అని దారదత్త అదన్నా క్లాస్ పెట్టలేదు. ఇవి పెట్టకపోగా సిమ్లా ఒప్పందంలో మొత్తం మేము ఇద్దరం కూడా ఏదన్నా జరిగితే చర్చలు చేసుకుంటాం తప్ప మేము ఎక్కడ పోము. మూడవది ఏంటి? మేము ఒకవేళ సిమ్లా ఒప్పందంలో డిప్లొమాటిక్ గా ఎకనామికల్ టైఅప్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చాలా శాంతియుత వాతావరణంలో చేసుకుంటాం. దానిలో ఉపయోగపడేది ఒకటే ఏంటంటే, వాళ్ళు ఒక సంతకం దేనికి ఉపయోగపడతారంటే సిమ్లా ఒప్పందంలో మేము ఎప్పటికైనా కాశ్మీర్ ఇద్దరమే మాట్లాడుకుంటాం, థర్డ్ పార్టీకి ఎంట్రీ లేదు అని రాసిచ్చారు. ఇప్పుడు ఆ UN పోయినా ఏడికి పోయినా ఆ రాతపూర్వక పత్రం మనకు ఉంటుంది. సో నేనేమంటానంటే నెహ్రూ గారు వ్యక్తిగతమైనటువంటి ప్రభావం కోసం రేపు రాబోయే తరాల భారతదేశ ప్రజలకు ఇవన్నీ గుదిబండలుగా ఏర్పాటు చేయడం వల్ల మనకు ఇవన్నీ అనర్థాలకు దారితీస్తా ఉంది. సో ఇప్పుడు ఓవైసీ చందు గారు, ఇప్పుడు ఓవైసీ ఒక నిన్న ప్రెస్ లో మాట్లాడారు, లైవ్ ఇచ్చారు. సో దాంట్లో భాగంగా ఆయన ఉగ్రవాదం అనేది పూర్తిగా మన దగ్గర ఉండకుండా వెళ్ళాలి అని ఘాటుగా యాంటీ టెర్రరిస్ట్ లాగా మాట్లాడారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే ఇప్పుడు ముస్లిమ్స్ కూడా దేశంతోటే ఉన్నారు, అంతేగాని పాకిస్తాన్కి సపోర్ట్ చేయట్లేదు అనేది గట్టిగా వినిపించే ఉద్దేశం అనుకోవచ్చా దాన్ని, లేకపోతే కొంచెం భయపడ్డా అనుకోవచ్చా? ఎట్లా అనుకోవచ్చు దీన్ని? భారతదేశంలో ముస్లిమ్స్ పాకిస్తాన్కే మద్దతు తెలిపారు. యాక్చువల్ ఏంటంటే అందరూ కూడా వాళ్ళు భారతీయులుగానే ఉంటారు, దేశభక్తితో ఉంటారు. కాకపోతే ఎక్కడైనా ఉగ్రవాదులు కొంతమంది ఉంటారు, అంటే అసాంఘిక శక్తులుగా కొనసాగే వాళ్ళని వాళ్ళు గుర్తించి చేరదీస్తారు. అంటే టెర్రరిస్టులు కానీ సమాజంలో అసాంఘిక కార్యక్రమాలతో ఉండిపోయే వాళ్ళు ఉంటారు. కాకపోతే దీంట్లో ఇదే శక్తులతోటి ఉగ్రవాదులతో చాలా తక్కువ ఉంటారు పదుల సంఖ్యలో. విధ్వంసం సృష్టించడానికి వాళ్ళకి కావాల్సిన పరిస్థితి, వాళ్ళ రిక్రూట్మెంట్, వాళ్ళకి అనుబంధంగా జిహాద్ లేదంటే
వాళ్ళని ఒక ప్రిపేర్ చేయటం ఆ వైపుగా తీసుకెళ్ళేందుకు ఏదైతే భారత పౌరులుగా ఉన్న వాళ్ళు ముస్లిమ్స్గా ఉన్న కొంతమందిని చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళంతా కూడా సేమ్ టైము అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ పార్టీ ఇదేమి ఉగ్రవాద సంస్థను పూర్తిగా మద్దతు ఇస్తూ ముందు పోయే పార్టీ కాదు, భారతదేశంలో ఉన్న ఒక పార్టీ. కాకపోతే దాని నామకరణం వచ్చేసి అమ్మాయి మజ్లిస్. సో ఆ మజ్లిస్ పేరు మీద కొనసాగుతున్న పార్టీ, అంటే బీసీ పేరు మీద పార్టీలు ఉంటాయి, కొన్ని కుల సంఘాల పేరు మీద పార్టీలు ఉద్భవిస్తా ఉంటాయి, ఈ రకరకాల పేర్లతోటి వస్తాయి. కాకపోతే భారతదేశంలో ఉన్న పాపులేషన్ దృష్ట్యా వాళ్ళు మజ్లిస్ పేరు మీద అనేది ముందు తీసుకెళ్ళారు. అందులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ హైదరాబాద్లో కానీ ఇంకా విడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో కానీ వాళ్ళు కీలకంగా ఉంటారు. హైదరాబాద్లో ఒక 7-8 నియోజకవర్గాలు పూర్తి స్థాయిగా వన్ సైడెడ్గా వాళ్ళే గెలుస్తారు. మజ్లిస్ కార్పొరేటర్లు కానీ వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిచే పరిస్థితి ఉంటుంది. అంటే పాపులేషన్, ముస్లిం పాపులేషన్ కూడా ఎంఐఎంని ఫాలో అవుతుంది ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఎంఐఎంని వాళ్ళ నాయకులుగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారనే భావన ముస్లిం మైనారిటీ వర్గాల్లో ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళని ఫాలో అవుతారు. అంటే అసదుద్దీన్ ఓవైసీ ఆ విధంగా మద్దతుగా సమావేశం పెట్టడం కానీ, ఆయన భారతదేశ వ్యాప్తంగా ముస్లింస్కి తెలియటం కానీ, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారికి నాయకత్వానికి మద్దతు తెలపడానికి కానీ మనం స్వాగతించాలి. ఇందులో ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో కాశ్మీర్లో సంబంధించి, అది ప్రధానమంత్రి మోడీ గారు వ్యాఖ్య చేశారు. అది టూరిస్టుల మీద జరిగిన దాడిగా మనం భావించట్లేదు, భారతదేశం మీద జరిగిన దాడిగా భావిస్తా ఉంది భారత ప్రభుత్వం అనేది ఆయన ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా వారి ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారు కానీ, వారు అనుకున్నాను కానీ, వారు ఉండే ప్రదేశాన్ని కానీ దేన్ని కూడా వాళ్ళు అన్నింటినీ కూడా సర్వనాశనం చేస్తాం అనేది భారత ప్రభుత్వ ప్రకటన. వెంటనే సంఘటన జరిగిన వెంటనే ఉన్నత స్థాయి సమావేశం ప్రధానమంత్రి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దానికి సంబంధించి భారతదేశంలో కీలకమైన ముఖ్యమైన అధికార యంత్రాంగం అంతా కూడా సమావేశంలో పాల్గొంది. అదేవిధంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు రాజకీయ పార్టీలతో. అదేవిధంగా ఏదైతే ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన అంశంలో భారతదేశం ఏ విధంగా ముందుకు పోవాలి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ద్వైపాక్షిక ఒప్పందాలకు సంబంధించిన రివ్యూ చేయటం, సీనని చెప్పినట్టు సింధు జలాల ఒప్పందం కానీ, అంతకుముందు జరిగిన సిమ్లా ఒప్పందం కానీ, అసలు భారతదేశానికి పాకిస్తాన్కి ఉన్న ఒప్పందాలు అన్నింటిలో కూడా వాళ్ళు దాని మీద నిలుపుదల చేసుకోవడం జరిగింది. నిలుపుదల చేయటం, అదేవిధంగా సింధు జలాలని ఆఫ్ చేసుకోవటం, భారతదేశం నుంచి ప్రవహిస్తూ పోయే దాదాపుగా నదులు కూడా నదుల నుంచి నీరు వెళ్ళే పరిస్థితి ఉంది. వీటన్నిటి మీద కూడా భారతదేశానికి హక్కులు ఉన్నాయి. భారతదేశం నుంచి విడిపోయిన దేశంగా పాకిస్తాన్ గుర్తిస్తూ అప్పుడు జరిగిన ఒప్పందం, అంటే వాళ్ళకు కూడా నీళ్లు ఇవ్వాలి, భారతదేశం నుంచి విడిపోయిన దేశం అది అనే సుహృద్భావ వాతావరణంలో ఆ రోజు నాయకత్వం అనేది పాకిస్తాన్కి మద్దతుగా అవన్నీ కూడా చేసింది. కానీ రాను రాను ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యొక్క కాశ్మీర్కి సంబంధించిన అంశంలో విభేదాలు రావటం, ఆ విభేదాలు తీవ్ర స్థాయికి వెళ్ళటం, పాకిస్తాన్లో ప్రభుత్వం నడిపే సంస్థలే ఉగ్రవాద సంస్థలు ఇంకా కొనసాగటం, పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు అనేది మనం అంటాం కానీ నేరుగా ప్రభుత్వమే ఆపరేట్ చేస్తుంది. మనం చూసే చాలా సినిమాల్లో గమనిస్తే దానికి పూర్తి స్థాయి మనకు అర్థమవుతా ఉంటాం. అదేవిధంగా మనం స్టోరీస్ లో కానీ, ప్రభుత్వం చెప్పే దీంట్లో స్మీట్లో కానీ, వీటన్నిటిలో కూడా అది అసలు బట్టబయలైన విషయం. హెడ్ ఆఫీస్ లాహోర్లోనే ఉంది కదా, బాంబే పేలుడుకు సంబంధించి దావూద్ ఇబ్రహీం ఉన్నారు, భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ఐక్యరాజ్య సమితిలో కీలకంగా ఉంది. ఐక్యరాజ్య సమితి మరి ఏం చేస్తా ఉంది? ఐక్యరాజ్య సమితి భారతదేశం మీద దాడి జరిగిన ముద్దాయిలు పాకిస్తాన్ లో షెల్టర్ తీసుకుని ఉండటం కాకుండా అక్కడ ఆధిపత్యం చలాయిస్తా ఉన్నారు. అదే ఒసామా బిన్ లాడెన్ యుఎస్ ని ఢీ కొడితే
అక్కడ ట్విన్ టవర్స్ మీద దాడి చేస్తే ఉమ్. అమెరికా నేరుగా పాకిస్తాన్ పాకిస్తాన్కి వెళ్ళి attack చేసి అతను హతమార్చింది. అవును. మరి భారతదేశానికి ఐక్యరాజ్య సమితి నుంచి ఆ మద్దతు ఎందుకు రావట్లేదు? ఉమ్. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అంశాలు ఉన్నాయి దీంట్లో. ఉమ్. ఇప్పుడు భారతదేశం అనేది ఆర్థికంగా ఎదుగుతున్న దేశం. ఉమ్. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాతో ఢీకొట్టే పరిస్థితికి ఎదిగిన దేశం భారతదేశం. ఉమ్. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఉమ్. అంత పెద్ద వ్యవస్థ ఉన్న భారతదేశానికి నీరుగార్చే ప్రయత్నం అనేది ఒక పక్క చైనా చేస్తారు. ఉమ్. మనకి సరిహద్దుల వివాదాలు ఉమ్. సంబంధించి సృష్టిస్తుంది. చైనాకి భారతదేశానికి ఉన్న నేపథ్యం ఉంది. ఉమ్. అదేవిధంగా యుఎస్ కు సంబంధించి యుఎస్ భారతదేశంతో సహకారం తీసుకుంటుంది. ఉమ్. భారతదేశం యుఎస్ సహకారం తీసుకోవడం కాదు, ఉమ్. యుఎస్ఏ భారతదేశం సహకారం తీసుకుంటుంది ఈ రోజు. ఉమ్. ఎందుకంటే చైనా వర్సెస్ యుఎస్ US కొనసాగుతున్న నేపథ్యం. సందర్భంలో అవును. అదేవిధంగా ఏదైతే ఈ గడిచిన 10 సంవత్సరాల కాలంగా మనం చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఉమ్. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క నాయకత్వం బలపడింది. ఉమ్. ప్రపంచ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి వెళ్ళినా కూడా రెడ్ కార్పెట్ తోటి స్వాగతం పలుకుతూ ఆలింగనం చేసుకునే పరిస్థితి ఇతర దేశాలు వచ్చినాయి. ఉమ్. ప్రపంచంలో ఎక్కడ యుద్ధాలు జరిగినా కూడా ఉమ్. భారతదేశ జోక్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో కోరుకుంటా ఉన్నారు. అవును. అదే కాకుండా ఉమ్. పెద్దరికంగా ఉమ్. చూడాలి, జోక్యం చేసుకోవాలి. ఓ పక్క శ్రీలంకకు సంబంధించి ఉమ్. ఏదైనా ఇబ్బందులు జరిగినా, ఇతర దేశాలకు సంబంధించి జరిగిన ఉక్రెయిన్ వర్షంలో మన ఇండియా సంఘటనే అనుకుంటా. ప్రెసిడెంట్ ప్రధానమంత్రి పోతే షూస్ ఇడిపించి ఫ్రిస్కింగ్ చేసి బయటికి పంపినారు. సో అటువంటి దశ నుంచి రెడ్ కార్పెట్ వేసి మన ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతాము. అవును. మీరు అన్నది అయితే రైట్. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇది రాజకీయ కోణంలో ఏదో పుల్వామా గురించి ఏంటంటే, ఒకటి వక్ఫ్ చట్టానికి సంబంధించి ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని, ముస్లింలు అనగదొక్కడం కోసం అని చెప్పేసి వాంటెడ్లీ చేసిందని చెప్పేసి ఒక నాయకుడు అనడం జరిగింది. ఆయన అరెస్ట్ కూడా చేశారు. సో ఇదొకటి. ఇంకోటి, రానున్న ఎలక్షన్స్ లో కూడా బీజేపీ లబ్ధి పొందడం కోసం అని చెప్పేసి చేసిందని కూడా వ్యాఖ్యలు వినిపిస్తా ఉన్నాయి. పిఓకే ప్రాంతంలో కానీ లేదంటే పిఓకే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అంశంలో జరిగిన ఎన్నికల్లో కానీ ఏదైతే ఉగ్రవాద ప్రభావం అనేది కొంతమందికి ఉంటుంది దాంట్లో. ఎందుకంటే నిధులు సమకూర్చే అంశం, లేదా ఉగ్రవాదులు అంటే భయపడి సరెండర్ అయ్యే పరిస్థితి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు తెలవకుండా అంతర్గతంగా వాళ్ళతో ఒప్పందాలు చేసుకునే పరిస్థితి నాయకత్వంలో కొంతమంది ఉంటారు. ఎందుకంటే మానవుడు కొన్ని ప్రలోభాలకు లొంగే పరిస్థితి ఉంటుంది. అంటే అక్కడక్కడ కొంతమంది నాయకులు ఉంటారు. మనం చూసాము, చెప్పిన దాంట్లో శాసనసభ్యుని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ భారతదేశంలో ఉంటూ భారతదేశానికి వ్యతిరేకంగా ఎవరైతే ఫ్లాగుల ప్రదర్శన కానీ ఓపెన్ గా వాళ్ళు స్పందించి మద్దతు తెలిపే అంశాలు ఉంటే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దేశద్రోహం కానీ లేదా ఇంకేదైనా ప్రత్యేకమైన చట్టాల ద్వారా కానీ వాళ్ళ అదుపులో తీసుకోవాల్సిన అవసరం కంపల్సరీగా ఉంది. ఇదే కాకుండా భారతదేశంలో ఉంటూ ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలకి మద్దతు తెలిపే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఉన్నారు. ఆ సోషల్ మీడియాలో ఐడీలు కూడా ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడు పెరిగిపోయింది, ఐటీ టెక్నాలజీ పెరిగిపోయింది. ఐడీలు మీకు ఇక్కడ కనపడవు. వాళ్ళు ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో టైప్ తోటి ఇతర దేశాల నుంచి ఆపరేట్ అవుతా ఉంటారు. టెక్నికల్ గా కూడా వాళ్ళు మీకు అందుబాటులో రాదు, సెక్యూరిటీ సిబ్బందికి కానీ దీనికి. కానీ ప్రచారం అనేది లోకల్ గా చేస్తుంటారు. పోస్టింగ్స్ అనేవి భారతదేశం నుంచి కొనసాగుతూ ఉంటాయి. ఇటువంటి దాని మీద భారతదేశం చాలా ఎప్పటికప్పుడు పటిష్టవంతంగా ముందుకు పోతూ దాని మీద అనేక చర్యలు తీసుకుంటారు. చూడండి, ఇన్ని వందల కోట్ల మంది ప్రజలు ఇంత పెద్ద విస్తీర్ణమైన భారతదేశంలో అక్కడక్కడ జరిగే చిల్లర మల్లర సంఘటనలు అనేది మనం చూడాలి. అటువంటి సందర్భంలో అయినా కూడా భారత ప్రభుత్వం ఇప్పుడు జరిగిన ఉగ్రదాడిని అంతర్జాతీయ స్థాయిలో ప్రకటించింది. ఎందుకంటే భారతదేశంలో ప్రజలకి ఏదైతే దాడి ద్వారా, కాల్చివేత ద్వారా ప్రజల ప్రాణాలను బలిగొన్నారు, ఆ ఉగ్రవాద సంస్థలను వదిలేదు లేదు. ఆ ఉగ్రవాద సంస్థలు మీన్స్ ఆ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలేదు లేదని ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ ప్రకటన అనేది ఇతర దేశాలకు కూడా హెచ్చరికగానే భావించారు. ఈవెన్ చైనాకు కూడా. అంటే భారత ప్రభుత్వం హెచ్చరించిందంటే ఒక పాకిస్తాన్ లాగానే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అనే దేశం చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అక్కడ ఉన్న పరిస్థితులు, స్థితిగతులు, రాజకీయ అస్థిరత, అక్కడ ఉండే
ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ తర్వాత అవినీతి భయంకర విపరీతమైన అవినీతి. ఇప్పుడు ఏ దేశం పోయినా ఎవరు వాళ్ళు అధికారంలో ఉన్నా తర్వాత వాళ్ళు అరెస్ట్ అవుతారు. కారణం ఏంటంటే అవినీతి కారణాలు చూపిస్తూ ఉంటారు. ఓ ప్రధానిగా ఉన్న పరిస్థితి ఎవరన్నా ఉన్నారంటే ఈ రోజు దాకా అరెస్ట్ అయిన పరిస్థితే ఉన్నారు వాళ్ళంతా. తర్వాత మరి అటువంటి దేశానికి మద్దతు తెలుపుతుంది చైనా మద్దతు తెలుపుతుంది అనేది అంతర్జాతీయ స్థాయిలో అందరికీ తెలిసిన అంశం. మరి ఐక్యరాజ్య సమితి ఏం చేస్తా ఉంది? ఐక్యరాజ్య సమితి ఎందుకని ఓపెన్ గా మద్దతు తెలపలేకపోతుందంటే అగ్రరాజ్యాలు సరైన సహకారం భారతదేశానికి ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు? అగ్రరాజ్యాలైన చైనా, రష్యా, యుఎస్ కు సంబంధించిన అంశంలో 3తో సమాంతరంగా ఎదిగిన దేశం ఈ రోజు భారతదేశం. ఒక పక్క పెద్ద దేశం, పాపులేషన్ ఉన్న దేశం, ఆర్థికంగా ఎదిగిన దేశం, ప్రపంచ దేశాల్లో నిజమైన ప్రజాస్వామ్యం ఉన్న దేశం భారతదేశం. కాబట్టి ఏ రకంగానైనా భారతదేశాన్ని ఢీకొట్టే పరిస్థితి ఆ 3 దేశాలకు కానీ ఇతర అగ్రరాజ్యాలకు కానీ లేదు. ఈ పరిస్థితుల్లో భారతదేశంలో అంతర్గతంగా అశాంతి లేకెత్తిన, పక్కన ఏదైనా బోర్డర్ సమస్య వచ్చేసి ఇటువంటి యుద్ధాలు జరిగినా, ఇంకోటి జరిగినా తోటి అగ్రరాజ్యాల సహకారం, మోరల్ సపోర్ట్ భారతదేశం ఆశిస్తుంది, వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అనే భావన కూడా దీంట్లో ఉంది. ఇతర దేశాలకు సంబంధించిన అంశంలో కూడా వాళ్ళు ఏదో మోరల్ గా సపోర్ట్ చేస్తారు, ప్రకటిస్తారు, కానీ కష్టం నష్టం ఏదైనా భారతదేశం చూసుకోవాల్సిన పరిస్థితుల్లో భారతదేశం ఉంది. అవును. అయితే ఇప్పుడు ఇంకోటి అండి, ఇంటర్నేషనల్ గా చూస్తే చైనా ట్వీట్ లో కూడా జింపింగ్ చేసింది ఎక్కడ టెర్రరిస్ట్ అనే మాట వాడలేదు. అదే విధంగా కెనడా తీసుకోండి, అంటే ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. కెనడాలో వచ్చేసి ఖలిస్తాన్ మూవ్మెంట్ అక్కడ సివియర్ గా ఉంది. ఈ టైంలో భారత్ కి పాజిటివ్ గా మాట్లాడితే ఎక్కడ వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాళ్ళే కాదండి. వాడు ఏమంటాడు? గన్మెన్ అంట, గన్మెన్స్ వచ్చారు అంటాడు. టెర్రరిస్ట్ అటాక్ చేశారని కూడా పదం కూడా వాడట్లే. గన్మెన్ అంటే అఫీషియల్ గా పాకిస్తాన్ మిలిటరీ ఇది అన్నట్టు, అంతే కదా. వాళ్ళ ఎంప్లాయీసే కదా గన్మెన్ అంటే. టెర్రరిస్టులు అంటేనే ఎవరో అన్నట్టు. అధికారిక సంస్థ ఐఎస్ఐ ఆపరేట్ చేస్తుంది అనేది పదే పదే అనేక సందర్భాల్లో ప్రభుత్వాలు చెప్పినాయి. మనకి రాయట్లాను భారత ప్రభుత్వం ఐఎస్ఐ కనుసన్నల్లోనే ఉగ్ర కార్యక్రమాలు. మీకు అదే కాదు, మొన్న రీసెంట్ గా డేస్ బిఫోర్ హాసిమ్ మునీర్, ఎవడు వాడు? ఆ దేశం యొక్క సైనిక అధ్యక్షుడు. రేపు వాడు గట్టిగా కొట్లాడితే వాడే వాళ్ళ ప్రెసిడెంట్, ముషరఫ్ లెక్క. అక్కడ సైనిక అధ్యక్షులే ప్రెసిడెంట్లు అవుతారు. ఇమ్రాన్ ఖాన్ లాంటి వాళ్ళని జైలుకు పంపుతారు. సో అటువంటి మునీర్ ఏమన్నాడు? భారతదేశంలో నిజం మా కాశ్మీర్ మాదే, దాన్ని మళ్ళా తిరిగి తీసుకుంటాం, ముస్లిం మతం, ముస్లిం మతం మాది, హిందువులని ఇది చేయాల్సి అన్ని మాట్లాడినాడు. ఇవాళ స్టడీస్ అప్పుడు లేదు, ఎక్కడున్నాడో తెలియదు, గప్చుప్ అయిపోయినాడు. ఇవాళ ఏమైంది? పాకిస్తాన్ మన తెరువు వస్తే స్టాక్స్ అన్ని కుప్పగూలిపోయినాయి. అసలే బీద దేశం. మొన్న ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడంటే, ఇది పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్, ఏ దేశం పోయినా నా మిత్ర దేశాల దగ్గరికి పోతే కూడా నా దోస్తులు కూడా ఏమంటారు అంటే బిచ్చగాడు లెక్క తిరుగుతున్నాడు, బిచ్చగాడు అని చెప్పి అంటున్నారు, నాకు షేమ్ అనిపిస్తుంది అని చెప్పాడు. గోధుమ పిండి రెండోది ఏంటంటే, కరోనా సమయంలో భారతదేశము పాత్ర చాలా గొప్పది. వసుదైక కుటుంబం అని చెప్పి మనం వ్యాక్సినేషన్ ని ప్రతి దేశానికి ఆ రోజు మనం కమర్షియల్ గా చూడలేదాన్ని, ఒక బాధ్యతగా చూసి ప్రపంచ దేశాలకు చేయడం. ఆ రోజు నుంచి ప్రపంచ దేశాలందరూ మోడీని ఇంకొక రూపంలో చూస్తా ఉన్నారు. సో అందుకు ఈ రోజు కొంతమందికి కంటగింపుగా మారింది. డెఫినెట్ గా చైనాకు, ఆ చైనా ప్రేరేపిత ఇక్కడ కమ్యూనిస్టులు గాని, లేకపోతే నిన్న వదేరా స్టేట్మెంట్ ఏం చండాలమైన స్టేట్మెంట్ అండి ఈ టైంలో. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ రిఫ్లెక్షన్ మీడియాలో కూడా కూసింది కాబట్టి దెబ్బకు రాహుల్ గాంధీ, ఖర్గే నిన్న పార్టీ మీటింగ్ లో దెబ్బకు తోక ముడిచి మేము మద్దతుగా ఉంటాం ఏ చర్యకైనా అని చెప్పి చెప్తున్నారు. గత్యంతరం లేని పరిస్థితి. ముఖం చూడండి పేలవగా మారింది. నేను ఒకటి చెప్తాను, ఈ దేశం నుంచి స్వామి వివేకానంద ఆ రోజులలో పోయే దేశ యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పి వచ్చినారు. ఈఎన్ఓలో వాజ్పేయి గారి ప్రసంగం కావచ్చు, మొన్నటికి మొన్న ఒక జర్నలిస్ట్ పల్కి శర్మ ఎంత చక్కగా మాట్లాడిందండి దేశం గురించి. సో ఇప్పుడు కూడా మీడియాలో ఆమె ఎంత మంచి పాజిటివ్ కథనాలు ఇస్తా ఉంది. రెండోది, ఇట్లా జర్నలిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ ఇంతెందుకు, మోడీ గారు, కిషన్ రెడ్డి గారు యూత్ అక్కడ సెమినార్ అవుతే అమెరికాకు పోయి మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పొచ్చు. ఎవరైనా విదేశాలకు పోతే మన దేశం యొక్క గొప్పతనం చెప్పి రావాలి కానీ, అక్కడ పోయినా రాహుల్ గాంధీ ఎప్పుడు వేరే దేశం పోయినా కానీ ఇక్కడ ఎన్నికల కమిషన్ బాగాలేదు, ఇక్కడ సెక్యూరిటీ బాగాలేదు, ఇక్కడ ప్రభుత్వాలు బాగాలేవు, ఈ రకంగా మాట్లాడతారు. డెమోక్రసీ బాగాలేదు అని మాట్లాడతారు. అంటే దేశం యొక్క పరువు తీసేయడానికి మాట్లాడుతున్నాడా?
ఈడ పార్లమెంట్ లోనే మాట్లాడడానికి చేత కాదు. రెండోది నేను ఏమంటానంటే ఎవరు ఎక్కడ ఎప్పుడు మాట్లాడాలో మాట్లాడాలి. ఇప్పుడు స్పందన ఏది కేసీఆర్ గారు ఇంత లక్షల మందికి ఎండల నువ్వు తీసుకొచ్చి మండు టెండల కూర్చోబెడుతున్నావు. మరి అటువంటిది ఈ రోజు కేసీఆర్ గారు కనీసం బయటికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ లేకపోతే ఒక ప్రెస్ నోటు ఈ టెర్రరిజం మీద మాట్లాడిన ఆయన పార్టీ ప్రెసిడెంట్ ఎట్లా అవుతాడు, రేపు తెలంగాణ ప్రజలకు ఎట్లా మాట్లాడతాడు, మీరు రిప్రజెంటేటివ్ మీరు చెప్పండి జర్నలిస్టులుగా. సో అది స్పందించాలి కదా ఈ దేశంలో అందరూ స్పందించినప్పుడు. మరి అదే రకంగా కేటీఆర్ గారు కూడా ఏ రకంగా ఇమీడియట్ ఇది చేసి చెయ్యాలి. ఒకవేళ జాతీయ పార్టీ అయితే ఈ రోజు మద్దతు ప్రకటించాలి కదా జాతీయ భావాలు ఉంటే. రెండోది స్టాలిన్ గారు, కేజ్రీవాల్ ఎక్కడుండో తెలియదు, అంటే మీటింగ్లు పెట్టేది. మమతా బెనర్జీ అయితే అసలు ట్వీట్ లేదు, ఖండం లేదు, ఏం లేదు. అది మొత్తం బంగ్లాదేశ్ లో పుట్టి పెరిగినట్టే చేస్తున్నారు. సో అందుకని ఇటువంటి వాళ్ళతోనే ఎక్కువ ద్రోహం అండి. అంటే ఇప్పుడు ఏదైనా ఖచ్చితంగా తీసుకునే యాక్షన్ తీసుకుంటారో, తీసుకుంటే అది గవర్నమెంట్ కి మోదీకి ప్లస్ అవుతుంది ఆలోచిస్తారు తప్పించి మనం ఇప్పుడు చాలా సంయమనంతో ఒక ఆలోచనతో టైమ్లీ దెబ్బ కొట్టాలి. ఎందుకు తెలుసా, ఇప్పుడు మనం థర్డ్ వరల్డ్ ఎకానమీ కంట్రీగా మారిపోయినాం. మరి కావాలంటే 5th నుంచి 3rd పోతున్నాం. ఇప్పుడు ఈ దశలో కనుక మనం యుద్ధం చేస్తే మళ్ళీ 30-40 ఏళ్ళు ఆర్థిక ప్రగతి వెనకపోతాం. ఈ కుట్రలు కూడా వేరే దేశాలు పోతాయి. అందుకే మోడీ గారు చాలా స్పష్టంగా థండర్ ఫాల్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చినారు. అంటే ఏంటి, పిడుగుపడేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినారు. ఏమని, టెర్రరిస్టులు ఏ దేశంలో ఈ భూమి మీద ఎక్కడ నక్కినా ఏరేరి కొడతాం బిడ్డ అని చెప్పి నిన్న స్టేట్మెంట్. దాని అర్థం ఏంటంటే ఏ దేశంలో మన పాక్ ప్రేరేపిత గానీ ఇంకెవడు గానీ మన మీద మన దేశం పైన టెర్రరిజానికి గానీ ఉసిగొల్పితే ఖలిస్తాను ఇటువంటి అన్ని ఏమున్నా దేశ విచ్ఛిన్నకర శక్తులు ఏ రూపంలో ఉన్నా, మతం పేరిట ఉగ్రవాదం పెరిగింది. ఇప్పుడు నిన్న కూడా మతం అడిగి మరీ చంపారు. సో ఆ రకమైనటువంటి ఉగ్రవాదాన్ని ఎక్కడున్నా కూకటి వేళ్లతో బెదిరిస్తా అక్కడ బాంబులు బ్లాస్ట్ అయితే మీ చెవులు కర్ణబేరులు తెగేటటువంటి సప్పుడు రాబోతుంది అని రాజ్నాథ్ సింగ్ గారు మోడీ గారు చెప్పినారు. ఈ స్టేట్మెంట్ లో చాలా పెద్ద అర్థం ఉంది. మనం నీటి జలాలతో యుద్ధం చేస్తాం, ఏది సింధు నది. వాడు ఎకనామికల్ గా ఇది అవుతాడు. ఎకనామికల్ గా మన దేశం నుండి ఏ రకంగా వాళ్ళని చేయాలో ఇంటర్నేషనల్ స్థాయి వేరే దేశాలలో పలసనగా చేసి వాళ్ళకి పెట్టుబడులు రాకుండా, ఎవరు అక్కడ ఆర్థిక ప్రగతి లేకుండా అటువంటి డిప్లొమసీ చేయాలి. సో ఈ రకంగా ఒంటరిగా ఏకాకిని చేసి పాకిస్తాన్ ని అది దుప్పట్లేసి గొంగట్లేసి కొడతారు చూడండి, ఒక్కరిని వేసి అట్లా కొట్టాలి. ఈసారి మాత్రం దిమ్మ తిరిగే జవాబు మోడీ ఇస్తాడు తప్పకుండా. ఇంత పెద్ద చర్య జరిగినప్పుడు మనం ఊకుంటామా, కానీ అట్లా అని ఏదో ఫ్రస్ట్రేషన్ లోనో ఇంకోటో చెయ్యం. చూడండి ఎంత సమయంతో ఎంత గంభీరంగా వారు ఇమీడియట్ గా వేరే దేశంకి వెళ్ళొచ్చు. ఇవి కొన్ని సిరీస్ జరుగుతుంటాయండి, దీన్ని అబ్జర్వేషన్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉగ్రవాదం ఏ రకంగా జరుగుతుంది అంటే పాకిస్తాన్ నేరుగా పొలిటికల్ గా జియో పాలిటిక్స్ తో చేస్తుంది ఒకటి. రెండవది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైనికాధ్యక్షులు అక్కడ ISI రూపంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి ఇంప్లాంట్ చేస్తా ఉంటారు. ఇక్కడ అఫీషియల్ గానే పోయినారు. ఇప్పుడు ఈ టెర్రరిస్టులలో ఒకరిద్దరు వాడు అఫీషియల్ గా పోయిండు, అక్కడికి అఫీషియల్ గా పోయి ఇన్ఫిల్ట్రేట్ అయ్యింది. ఇది అన్అఫీషియల్ గా బార్డర్ లో ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఇక్కడ ఉగ్రవాదం మీద దీనికి లాజిస్టిక్ అందించిన టీం ఉంటది ఇక్కడ ఒకటి, దాన్ని కూడా గుర్తించాలి. ఇప్పుడు తర్వాత టెర్రరిస్టులను చంపేయడం ఒక్క నిమిషం కాదు. ఇప్పుడు ఆ నలుగురిని వాళ్ళని పట్టుకోవాలి, వానికి వెనక లాజిస్టిక్ ఎవడిచ్చిండు, వాడికి ఎవరు ట్రైనింగ్ ఇచ్చి పంపిండు, ఆ తర్వాత ఇక్కడ ఎవరు సహకరించిండు. ఇప్పుడు అది ఫామ్ హౌస్, ఆ దాన్ని ఏమంటారండి ఫామ్ హౌస్. ఇప్పుడు కల్చర్ వచ్చింది కదా మన నగర శివార్లలో, ఫామ్ హౌస్ కాదు వాటిని రిసార్ట్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవడో వాళ్ళు ఎందుకు మద్దతు ఇస్తారు టెర్రరిజానికి అని అంటే, వాడు మత్తు మందుల కన్నా అలవాటు అయినోడు ఉంటాడు, లేదా డబ్బులకు అమ్ముడు పోయేటోడు అని ఉంటాడు, లేకపోతే ఈ మతం పిచ్చితోని ఏదో సెంటిమెంటల్ గానన్నా హెల్ప్ చేసి ఉంటాడు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు వాడు ఉంటే డేంజర్ కదా ఇంకా. సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. ఏ పని చేసినా కూకటి వేలతో బీకేసే ప్రయత్నం చేస్తారు. ఇంత విషయంలో కూడా సెక్యూరిటీ ఇంటెలిజెన్సీ ఫెయిల్యూర్ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎస్పీని మార్చడం కానీ కొంతమంది అధికారులు కూడా మార్చారనేది వినిపిస్తా ఉంది. మనం ఒకటి కాశ్మీర్ 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత ఎన్నికలలో ఎన్నడలే గతంలో కాంగ్రెస్ టైంలో 4% ఓట్లతోని ఫారూక్ అబ్దుల్లా గానీ ఇంకోరు గానీ వాళ్ళు సీఎంలు అయ్యేది, పరిపాలన చేసేది. ఇప్పుడు అట్లా కాదు కదా. మొన్న 60-70% ఓటింగ్ జరిగి స్టేట్ అక్కడ గవర్నమెంట్ ఉంది, స్టేట్ పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి అక్కడ. సో రెండోది ఏంటంటే నేనేమంటున్నా, ఇప్పుడు మనం ఆ కాశ్మీర్ లో గతంలోని ఇనుప బుట్ల సప్పుడులు ఇనిపియొద్దని, మనం మిలిటరీ ఎక్కువ హై హ్యాండెడ్నెస్ కనిపించొద్దని, ఒక డెమోక్రటిక్ గా మనం ప్రజలు మంచిగా టూరిజం పెరిగింది, ప్రజలు
2 లక్షల ఈ 370 ఆర్టికల్ తీసేసాక 2,50,000 60,000 మంది ఇప్పుడు విజిట్ చేసినారంటే అది ఒక గొప్ప చరిత్ర కాశ్మీర్. సో అక్కడ యూత్ ముందుకొచ్చి మాకు బతుకు తెరువు దొరుకుతుంది, టూరిజం 370 ఆర్టికల్ వల్ల మాకు మంచి జరిగింది, వక్ బోర్డు వల్ల కూడా కొద్ది మందే భూమి సొంతం అయిపోయింది. అది పస్బందా ముస్లిమ్స్ గానీ, బోరా ముస్లిమ్స్ గానీ, లేకపోతే ఆగాఖాన్ ముస్లిమ్స్ గానీ, వీళ్ళందరికీ కూడా వాళ్ళు చాలా ఆవేదనలో ఉండే. ఇప్పుడు వాళ్ళందరూ రిలీఫ్ పొందినారు. మహిళలకు దాంట్లో హక్కు కల్పించడం, వితంతు మహిళలకు ఈ డబ్బులు ఖర్చు పెట్టాలనడం, అనేక రకమైన అంశాలండి. ఇలా మహిళలు, ముస్లిం మహిళలు బయటకు వచ్చి చెప్పకపోవచ్చు కానీ వారి హృదయాలలో మోడీకి చాలా వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు ఈ రోజు. అందుకే ముస్లింస్ సపోర్ట్ కూడా ఇవాళ బీజేపీకి, మోడీకి దొరుకుతా ఉంది. ఆ ఏ చర్య 370 తీసేస్తే ముస్లింలు వ్యతిరేకమవుతారు అనుకుంటే కాశ్మీర్ యువకులందరూ మనకు సపోర్ట్ గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఓటేస్తా ఉన్నారు. రెండో వైపు ఇక్కడ వక్ఫ్ బోర్డు బిల్లు తెస్తేనేమో ఇక్కడ అందరు కూడా అప్రిషియేట్, బీద ముస్లింలు అందరూ యాక్టివ్గా ఉన్నారు. రేపు మన స్కూళ్ళు వస్తాయి, వైద్యాలయాలు వస్తాయి, మన వితంతు పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళలకు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో తలాక్ లో మహిళలకు ఎవరికైనా ఇబ్బంది ఉంటది కదా, నా భర్త నాతో ఉండాలని ఉంటది కానీ ఆ రకంగా ఉండదు కదా. వాళ్ళందరూ ఇటువంటి చట్టాలన్నీ కూడా అన్హిడెడ్ ఉండొచ్చు. ఏ సంస్కరణ, సతీ సాధనం ఉందండి. మనం ఆ రోజుల్లో ఆ సంస్కరణ తెచ్చినప్పుడు ప్రతి హస్బెండ్ చనిపోతే ఆమె చితిమంటలలో ఇది చనిపోవాలనేది రూల్, ఫండమెంటలిస్ట్ ఆ రోజు. కానీ మనం సంస్కరణ ఆ రోజు నాయకులు కొంత చేసుకున్నారు, కందుకూరు వీరేశలింగమా ఎవరో చేసినారు. సరే చేసి ఈ రోజు వాళ్ళు రిలీఫ్, మహిళలు అంతటా సమాన హక్కులు. మరి సేమ్ మహిళలు ఈ రోజు ముస్లింలో దబాయించి ఉండొచ్చు కాక, కానీ ఈ సంస్కరణలు మోడీ గారు చేసిన తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి అడిగిడతారు. రేపు ఒక మొత్తం 50% జనాభా ఉంటది కదా, వాళ్ళందరినీ మనం లోపల అనగదొక్కితే బాగుండదు కదా. సో ఇటువంటి అన్ని కూడా జరగడానికి ఆస్కారం కల్పించే చర్యలు. అంటే ఈ దేశంలోని ముస్లింలందరూ మోడీని కొనియాడే పరిస్థితికి ఇప్పుడు మోడీ గారు వచ్చేసారు. సో దీనికి కాంగ్రెస్ కంటగింపుగా మారింది, మతం పేరు చెప్పుకొని బతికే ఎంఐఎం కు కంటగింపుగా మారింది, ప్రాంతీయ పార్టీలకు విచ్ఛిన్నకర శక్తులుగా మారినటువంటి పరిస్థితి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అని మాట్లాడే ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్, స్టాలిన్, మమతా, కేజ్రీవాల్ ఇవన్నీ కూడా ఈ రోజు పరిస్థితులు నోళ్లు మూసుకపోతా ఉన్నాయి. ప్రపంచంలో మోడీకి ఒక రకమైన హవా ఉంటుంది. అంటే మొత్తం దిష్టి తగిలింది అనుకోండి మోడీ గారి ప్రభుత్వ పాలనలో. ఒక రకంగా అన్ని దేశాలు కూడా ఈ రోజు మద్దతు ప్రకటిస్తా ఉన్నాయి. వెల్లువ ఎన్నడానికి వచ్చిందా, ఇంతకుముందు కూడా జరిగిన టెర్రరిజం. సో వెంటనే ఈ రోజు మనకు స్పందించినారు, వైస్ ప్రెసిడెంట్ కూడా స్పందించినాడు. సో ఎంత నిబ్బరంగా ఉన్నాం చూడండి మనం ఈ రోజు కూడా. ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడు జరిగినా కానీ. సో రాబోయే కాలంలో డెఫినెట్ గా మూథోడ్ జవాబు పాకిస్తాన్ కు 100% ఇవ్వబోతున్నాం. అది ఎట్లుంటది, ఏ రూపంలో ఉంటది అనేది మనం ఇప్పుడు మాట్లాడితే కుదరదు, చూస్తేనే ఆనందించవచ్చు. సో ఆ రకంగా డెఫినెట్ గా మోడీ గారికి, ఎందుకంటే దేశభక్తి తప్ప వీళ్ళకి వేరే లేదు కాబట్టి. ఇప్పుడు బీజేపీ పార్టీకి కానీ, బీజేపీ నేషనలిస్టిక్ భావాలతో ప్రధానమంత్రికి వారికి బంధు ప్రీతి, ఏది ఒక కుటుంబం అంతా పదవులు కావాలనో లేకపోతే ఇదేమో ఉండవు. వీళ్ళకి దేశమే ప్రధానం, దేశంలోని పిల్లలే బిడ్డలే వాళ్ళ బిడ్డలు అన్నట్టుగా చూస్తారు. సో అందుకని తప్పకుండా పాకిస్తాన్ కు మూతోడు జవాబు మనం ఇండియాపోతున్నాం. ఈసారి ఇచ్చేది గట్టిగా ఉంటది. ఏదో నెహ్రూ లాగానో, ఇందిరాగాంధీ లాగానో కొట్లాడి తర్వాత మళ్ళా అగ్రిమెంట్లలో అన్ని వాళ్ళకి దారాదత్తం అట్లా ఉండదు. ఇది మనది వేరే విధానం. ఈ రోజు మన వైపు ఎవడన్నా చూస్తే వాళ్ళ పనిని చక్కగా చేసి పెట్టేస్తాం. ఓకే అండి చంద్రు గారు, థ్యాంక్ యూ అండి. ఇదే అండి ఈ రోజు చర్చలో మనం ప్రధానంగా మాట్లాడుకున్న విషయాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.